కూర్చున్నారనమాట అభిషేకానికి. రెడీ అయ్యి కూర్చున్నారు, ఇంకా రెడీ చేస్తుంది నా కూతురు అని చెప్పేసి అందరు కింద కూర్చున్నారు. సో ఈ పసుపు కొమ్మలు అన్నీ కూడా నేను మళ్ళీ ఈరోజు ఏం చేస్తానంటే, మన గోదర్పాల నుంచి తెప్పించినటువంటి పసుపు ఉంది కదండి, ఆ పసుపుని కొంచెం నీళ్ళల్లో వేసి దాంట్లో మళ్ళీ నేను ఇలా తడిపేసి పెడతానమాట. అట్లా తడిపి పెట్టడం వల్ల పచ్చగా ఉంటాయి. చూసారా, ఇప్పుడు కూడా పచ్చగానే ఉన్నాయి. సో ఇంకా పచ్చగా అయిపోతుంది. అవి పచ్చగా ఉండటం వల్ల అమ్మకు వేసిన తర్వాత చాలా కలగా ఉంటుంది. అలాగే ఎల్లమ్మ తల్లిని కూడా కడుగుతాను ఈరోజు, పున్నాం కాబట్టి అమ్మకు పూజ చేసేస్తానమాట. సో పువ్వులు అయితే ప్రజెంట్ ఏం రాలేదు, పువ్వులక్క రాలేదు, ఇంకా ఫోన్ చేయాలి ఆమెకి. ఇంకా క్లీనింగ్ చేస్తున్నాను అనమాట అంతా. ఇలా అంతా క్లీనింగ్ చేసేసుకుంటాను. సో కామాక్షి స్తోత్రం పెట్టాను, ఇలా ఇంకా దేవుడికి పెట్టేసుకొని వింటూ పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా నేను స్నానం చేసి వచ్చి